గారు ఇప్పుడు చూశారు కదా మీరు ఒకటి కొత్త సెక్రటేరియట్ బహుశా ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ శంకుస్థాపన దగ్గర మీరు కూడా ఉన్నారు మీరు నేను ఆ లోపల కూడా తిరిగాం నాకు బాగా గుర్తుంది సో ఆ కొత్త సెక్రటేరియట్ పూర్తిగా నీళ్ళల్లో చెరువు మధ్యలో కనపడుతోంది రెండోది ఇప్పుడు వెళ్ళిన రోడ్డు మీకు ఐడియా ఉండి ఉంటుంది అశోక్ గారు మిత్రుడు కొల్లిపూడి శ్రీనివాస్ గారు అదేవిధంగా బాలకోటయ్య గారు ఉత్తర బాలకోటయ్య గారు ఇద్దరు ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆశావాహ దృక్పథంతో భవిష్యత్తు అమరావతికి మంచి రోజులు తీసుకురాబోతుంది అనేటువంటి వాళ్ళ ఆశావాహాన్ని దృక్పథాన్ని వ్యక్తం చేశారు. నేను కూడా అమరావతికి మంచి రోజులు వస్తాయని నేను కూడా భావిస్తాను. అయితే ఎంతో కొంత ప్రాక్టికాలిటీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు అని అంటే నేనేమో ఇప్పుడిప్పటికే అదేదో మహానగరం ఇద్దని లేదా కాదని లేదా కేంద్రం నిధులు రావని ఎలాంటి నేనేం మాట్లాడాను, ఎలాంటి అవసరం కూడా అయితే దశల వారీగా కొన్ని సంవత్సరాల పాటు డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు, నేను కాదని. కానీ చెప్తున్నారుగా మీకు శ్రీనివాస్ గారు అదే చెప్పారు స్టార్టింగ్ ఇప్పటికిప్పుడు రాజధాని నిర్మాణం సాగదు హైదరాబాద్ అనేది 400 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఇంకా అన్స్టాపబుల్ జరుగుతూనే ఉంది అది నిరంతర ప్రక్రియ ప్రస్తుతానికి కనీసం అమరావతి రాజధాని స్కెలిటన్ అన్న తయారవ్వాలని కదా అని ఆశ. ఎస్, అది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఏంటి ఆ స్కెలిటన్? పరిపాలన భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణం అనేటువంటిది జరగాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మన పరిపాలనా భవనాలకు అవసరమైనటువంటి నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇది మన విభజన చట్టంలో మన కొత్తగా మన రాష్ట్రం విడిపోయినటువంటి కొత్తగా ఏర్పడినటువంటిది తెలంగాణ అయినప్పటికీ కూడా మనకు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉంది కాబట్టి ఈ రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇందాక శ్రీనివాస్ గారు ఒక ప్రస్తావన చేశారు, ఆయన భాషలోనే చెప్తాను. మధ్యలో రాక్షసులు వచ్చారు బాని, మరి అంతకుముందు దేవతలు పరిపాలించారని అనుకుందాం పోని. అప్పుడు ఏమైంది? ఎందుకు కాలేదు? ఎందుకు ఇబ్బందులు వచ్చాయి? ఇప్పుడు అంటే అప్పుడు ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు వస్తాయని నేనేమి అట్లా ఊహించి అని చెప్పటం లేదు. ప్రాక్టికాలిటీని మనం ఒకసారి గమనించాలి. ఆ రోజున కూడా ఇదే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది, ఇదే తెలుగుదేశము బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఇదే తెలుగుదేశము కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉంది. జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఉంది. అయినా కూడా మనము కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధానికి నిధులు తీసుకోగలిగాము. ఆ రోజున ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చి మట్టి నీళ్లు ఇచ్చాడు, మన మట్టి కొట్టాడు అని నేను పోరాటం చేసి ఆయన కొల్లిపూడి శ్రీనివాస్ గారు, ఇదే పుత్ర బాలకోట గారు, చంద్రబాబు నాయుడుతో సహా అందరూ పోరాటం చేశారు. కాబట్టి అప్పుడు ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగదు అని నేనేమనుకోను. ఆ అనుభవం అయితే ఉంది. అంటే మీ డౌట్ కాదండి, మీ డౌట్ ఏంటి? కేంద్రం రావు అని అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రావు అని రావు అందుకనే నేను చెప్తాను. రావు అని కావు, ఖచ్చితంగా వస్తాయి అనేటువంటి ఆశ ఉంది నాకు కూడా. అంటే మీరు ఇందాక అన్నారు అప్పుడు కూడా బీజేపీతో కలిసి ఉన్నారు కదా అని, కానీ అప్పుడున్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు కదా. సింపుల్ గానే కంక్లూడ్ చేస్తాను. అందుకనే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కిందని ఈ 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి బీజేపీ 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ బలం లేనటువంటి ప్రభుత్వం, అది కూడా తెలుగుదేశం జనసేన అండతో అవసరంతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 21 సీట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 21 సీట్లు ఎవరి ఇవి? బీజేపీకి వచ్చిన 3 సీట్లతో సహా 21 సీట్లు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి సీట్లు ఇవి. బీజేపీకి కూడా 3 సీట్లు వీళ్ళే ఇచ్చారు. ఆ విధమైనటువంటి 21 సీట్లు లేకపోతే ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి అవకాశమే లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి ప్రధానంగా అమరావతి రాజధాని